అయితే ఈ ముద్రలు ఎప్పుడు వేస్తున్నారు? ఇప్పుడే. ఎప్పుడండి? పోయిన వారం మనం నేర్చుకున్న విషయాలు రివిజన్ చేసుకుంటాం. ఇప్పుడు ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే, ఆన్ ద స్పాట్, నో టైం. మీకేమీ అవకాశం ఉండదు, ఆప్షన్ ఉండదు. ఈ ఒక్కసారికి క్షమించే ఎక్కడి నుంచి ఇప్పటి నుంచి నేను పర్ఫెక్ట్గా ఉంటానంటే నథింగ్ డూయింగ్. అయిపోయింది, నీ పని అయిపోయింది. ఒక స్త్రీని మోహపు చూపు చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయం ఆమెతో వ్యభిచారము చేసిన వాడు అప్పుడే, ఆన్ ద స్పాట్. ఇది ఎంతవరకు మనం నేర్చుకున్నాం. అయితే చాలా మంది ఏమంటున్నారంటే, ఏమండి ఇప్పుడు కాదు ఇది జరిగేది, అంత్య దినాల్లో జరుగుతుంది అంటున్నారు. ఎప్పుడు? అంత్య దినాలు. అంత్య దినాలు అంటే ఎప్పుడు? అంత్య దినములు, చివరి దినాలు, చివరి గడియలు, చివరి రోజులు. మీరు క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారనుకోండి, మీరు బయటకు అర్జెంటుగా పని మీద పిలిచారనుకోండి, మీరు ఏమంటారు? లాస్ట్ ఓవర్, ఆట చివరికి వచ్చేసింది, లాస్ట్ ఓవర్ ఆగు అంటారు. రిజల్ట్ తెలిసిపోతుంది, లాస్ట్ ఓవర్ అంటారు. అంటే అర్థం ఏంటి? ఆ ఓవర్ అయిందంటే మ్యాచ్ కంప్లీట్ అయిపోద్ది, సంపూర్ణం అయిపోద్ది, పూర్తి అయిపోతుంది. అంత్య దినాలు అంటే అర్థం ఏంటంటే చివరి దినాల్లో, చివరి గడియల్లో ఉన్నాం. ఆ కొద్ది దినాలు గడిచిపోయిందంటే కాలము సంపూర్ణమైపోతుంది, ఆ విషయము పరిపూర్ణమైపోతుంది అని అర్థం. అవునే కదా? అయితే ఈ అంత్య దినాలు ఎప్పుడు? భవిష్యత్తులో వస్తాయని చాలా మంది అనుకుంటా ఉన్నారు. అది సరి అయిన అవగాహన కాదు. యేసు ప్రభు వారు పుట్టిన కాలమే అంత్య దినాల్లో పుట్టారు. ఆయన యేసు ప్రభు వారు మరణించిన కాలమే అంత్య దినాల్లో జరిగిపోయింది. ఇప్పుడు మనం ప్రస్తుతము అంత్య దినాలలో ఉన్నాము. హెబ్రీ పత్రిక 1:1 పూర్వకాలములో నానా సమయములలో నానా విధములుగా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడారు. దేవుడు ఎప్పుడు? ఈ దినముల అంతమందు ప్రభువారు మనతో మాట్లాడారు. కాబట్టి ఇది ఎప్పుడో జరుగుతుంది అని అనుకోవడానికి అవకాశం లేదు. మరొక వచనం చూద్దాం. హెబ్రీ పత్రిక 9:26. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడను. యేసు ప్రభు వారు ఎప్పుడు బలిగా అర్పించబడ్డారు? యుగముల సమాప్తి యందు. అంటే అర్థమేంటి? అండ్ లాస్ట్ డేస్లో. ఇంకో మాట కూడా చూద్దాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2:18 చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ. ఇంకో మరో మాట చూద్దాం. మార్కు సువార్త 1:15 కూడా కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. అలాగే గలతీ 4:4 కూడా అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఎప్పుడు దేవుడు తన కుమారుని పంపించారు? కాలము సంపూర్ణమైనప్పుడు. ఈ దినముల అంతమందు, ఈ యుగముల సమాప్తి యందు ఇది కడవరి గడియ. అంటే మరి ఇప్పుడు ఎక్కడ మనం? అంత్య దినాలలో మనము ఇప్పుడు ఉన్నాము. గుర్తుపెట్టుకోండి, ఇది ఎప్పుడో భవిష్యత్తులో వస్తుంది అని ఎదురు చూడడం సరి అయినటువంటి అవగాహన కాదు. మరి ఇప్పుడు అంత్య దినాలలో ఉన్నాం, చివరి దినాలలో ఉన్నాం. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మరొక విషయం, తర్వాత క్రయ విక్రయాల గురించి మనం చూద్దామండి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. అది చాలా ఆసక్తికరమైనటువంటి విషయం. ఇది ఇక్కడ ఏమనుందంటే, ఎవరైతే ఈ సాతాను ముద్ర వేయించుకుంటారో వారు మాత్రమే క్రయ విక్రయాలు చేయడానికి అధికారం ఉంది, మిగిలిన వాళ్ళకి లేదు. క్రయ విక్రయాలు అంటే కొనడం, అమ్మడం. దీని ఇంగ్లీష్లో ఏమంటారు? బిజినెస్. ఏమంటారండి? బిజినెస్, వ్యాపారము. అమ్మడం, కొనడం అంటే అర్థమేంటి? వ్యాపారమే కదా. మరి ఒక దగ్గర వస్తువులు కొంటాం, మరో చోట తల్లి అమ్ముతాం. దాన్ని ఏమంటారంటే వ్యాపారము, అమ్మడం, కొనడం. క్రయ విక్రయాలంటే అర్థమేంటి? అమ్మడం, కొనడం. చాలామంది ఏమనుకుంటున్నారంటే, చాలామంది మరి 666 ముద్ర వేసేస్తారండి. మీరు ఏదైనా షాపులోకి వెళితే ఆ షాపులోకి వెళ్ళేటప్పుడు చెక్ చేస్తారంట. కుడి చేయి కానీ లోసలు కానీ చెక్ చేసి అక్కడ 666 ముద్ర నీకుంటే ఓకే నన్ను గో హెడ్ లోపలికి పంపిస్తారు, లేకపోతే అక్కడ ఆపేస్తారంట. పోలీసు వాళ్ళు వచ్చి తీసి అరెస్ట్ చేస్తారంట. అలాగని బైబిల్ ఎక్కడ నాకైతే కనిపించలేదు. చూద్దాం. మరి క్రయ విక్రయాలు చేయడం అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కటి అర్థం చేసుకోవాలి. మనం ఒకేసారి అన్ని విషయాలు మనం చేసుకుంటే కాదు. క్రయ విక్రయాలు అంటే అర్థం ఏంటంటే వ్యాపారము. ఏంటండి?
వ్యాపారము. మరి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వ్యాపారాలను మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 28:16. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయొచ్చు వచ్చితివి. నీకు కలిగిన విస్తారమైన వర్తకము అంటే వర్తకం అంటే బిజినెస్, వ్యాపారము, క్రయ విక్రయాలు. దీనివల్ల నువ్వేం పెంచుకున్నావు? లోపల నీవు అన్యాయం పెంచుకున్నావు, పాపము చేయొచ్చు వచ్చావు. 18వ వచనం కూడా చూడండి. నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలుగ చేసుకునే విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలములను చెరుపుకొంటివి. ఎక్కడ కూడా వర్తకము జరిగించి అంటే ఏంటి? వ్యాపారము జరిగించి, బిజినెస్, క్రయ విక్రయాలు జరిగించి నువ్వేం చేశావు? విస్తారమైన దోషములను కలుగ చేసుకున్నావు, నీ పరిశుద్ధ స్థలాలను చెరిపేసుకున్నావు. అంటే ఇక్కడ వ్యాపారము అనేది అక్షరార్థంగా వ్యాపారం గురించి చెప్తున్నాడా అంటే అది ఎంత మాత్రము కాదు. దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితం. నీవు లోపల పాపం చేశావు, నీవు పాపాన్ని పెంచుకున్నావు, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించావు అన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో చెప్పినటువంటి ఇక్కడ వ్యాపారం ఏంటంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వర్తకము చేత 16వ వచనములో లోపల అన్యాయం పెంచుకున్నాము, పాపము చేసేవన్నాడు. 18వ వచనములో విస్తారమైన దోషములు అంటున్నాడు, నీ పరిశుద్ధ స్థలాన్ని నీవు చెరిపేసుకున్నావు అంటున్నాడు. అంటే ఈ వ్యాపారము అనేది ఇక్కడ ఎక్కడైతే దేవుడు వాడాడో మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో అది ఈ లోక సంబంధమైనటువంటి జీవితానికి సంబంధించింది. దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితం, శరీర సంబంధమైన జీవితం, ప్రకృతి సంబంధమైనటువంటి జీవితం. కొన్ని మాటలు మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. మరియు మద్యముతో మత్తులయ్యుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. మరలా చదువుతున్నారు. మద్యములో మత్తులయ్యుండకుడి, దానిలో ఏ వ్యాపారం ఉంది? దుర్వ్యాపారం ఉంది. మద్యములో మత్తులయ్యుండకుడి అన్నాడు. మద్యము తాగొద్దు, మత్తు పొందుకోవద్దు అన్నాడు, అంతవరకు ఓకే. దానిలో ఏముంది అన్నాడు? దుర్వ్యాపారం ఏంటండి? అంటే మందు తాగడం అనేది, మద్యము తాగడం అనేది ఏ వ్యాపారం అది? రైట్. ఇప్పుడు మన ఊళ్ళో క్రైస్త విశ్వాసులైన వాళ్ళందరూ ఉన్నాం. ఇక్కడ ఒక బాటిల్ అక్కడ పెట్టామనుకోండి, ఏ బాటిల్ అది? దాన్ని ఏమంటారు? దాన్ని కొన్ని భాషలు వాడతారు వాళ్ళు, క్వార్టర్ అంటారు. ఏంటండి? క్వార్టరు, హాఫ్, ఫుల్ అంటూ ఉంటారు. మరి దాని ఆ క్వార్టర్ అంటే ఎన్ని మిల్లీ లీటర్ మనకు తెలియదు, క్వార్టర్ అంటూ ఉంటారు. ఇక్కడ ఒక క్వార్టర్ బాటిల్ పెడదాం. విశ్వాసులైనటువంటి మీలో ఎవరైనా వచ్చి ఆ క్వార్టర్ బాటిల్ని తాగలరా? తాగలేరు. దారులు పోయే ఒక తాగుబోతోడు తీసుకొచ్చి బాబు ఇక్కడ క్వార్టర్ బాటిల్ అన్నవాళ్ళు ఏం చేస్తాడు? గడ 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 తాగేస్తాడు. ఇప్పుడు ఈ బిజినెస్ మద్యం అనే బొత్తులో కదా, మద్యముతో బొత్తులయ్యుళ్ళు కూడా దానిలో దుర్వ్యాపారం అన్నాడు. ఇప్పుడు దారులు పోయేవాడు వచ్చి తాగుబోతోడు వచ్చి బాటిల్ గడగడ తాగేసాడు. మళ్ళీ చూస్తా ఉన్నా కానీ ఏమి తాగలేకపోయావు. ఇప్పుడు ఈ వ్యాపారం చేసిన వ్యక్తి ఎవరు? చెయ్యని వ్యక్తి ఎవరు చెప్పండి? తాగిన వ్యక్తి ఈ దుర్వ్యాపారాన్ని చేశాడు. మరి మీరు చేయలేకపోయారు? మీరు చేయలేరు. కారణం ఏంటంటే మీరు సాతాను ముద్రను వేయించుకోలేదు. ఎవరైతే వేయించుకున్నారో వాడు మాత్రమే ఆ పని చేయగలుగుతాడు. దేవుని ముద్ర కలిగిన వాడు ఆ పనికి మాలినటువంటి బొత్తు పదార్థాన్ని తాగలేడం. అర్థమైందా లేదా? ముద్ర వేయించుకొనిన వారు మాత్రమే ఆ వ్యాపారం చేయడానికి, క్రయ విక్రయాలు చేయడానికి అధికారం ఉంది. ఆ ముద్ర లేని వాడు క్రయ విక్రయాలు చేయలేడు. తన అర్థమైందా? ఇక్కడ అక్కడ బాడీలు అక్కడ పెట్టాము. గడగడ తాగిన వాడు వ్యాపారం చేశాడా? తాగకుండా చూస్తున్నవాడు వ్యాపారం చేశాడా? ఇది ఏ వ్యాపారం? ఇది దుర్వ్యాపారము. క్రయ విక్రయాలు చేయడం అది నిజంగా చాలా మంది క్రయ విక్రయాలు వల్ల కానీ అమ్మడం కొనడం వెళ్ళిపోతున్నాడు. సూపర్ మార్కెట్కి వెళ్ళిపోతున్నారు మన వాళ్ళందరూ. యేసుప్రభు వారు వచ్చి నా శరీరమును తిని నా రక్తమును తాగితేనే కానీ మీరు ఆ దేవుని రాజ్యానికి మీరు వారసులు కాదు అన్నారు. అంటే యేసుప్రభు వారి శరీరాలు తినేలా? నరమాంస భక్షణ. ఒకసారి ఊహించుకోండి, ఎంత భయంకరంగా ఉంటుంది అది. ఆయన శరీరాలు తినడం అంటే ఏంటి అసలు? రక్తాన్ని తాగబడినాడు ఆయన. రక్తాన్ని ఎలా తాగుతారు మీరు? ఎంత భయంకరమైన ఆ దృశ్యాన్ని ఊహించుకుంటేనే ఒళ్ళు గగురుపాటు పడుస్తూ ఉంటుంది.
ఆయన శరీరం తినడం అంటే ఆయన్ని ఫిజికల్గా, భౌతికంగా, లిటరల్గా ఆయన మాంసాలు తినడం కాదు, ఆయన రక్తాన్ని తాగడం కాదు. నా యందు విశ్వాసముంచి వారి కడుపులో నుండి జీవజల నదులు పారును అంటాడు. అంటే నదులు పారుతాయి మన కడుపు. మన కడుపు ఎంత ఉంటుంది అంటే, మన స్టమక్ ఎంత ఉంటుంది? ఒక జారిడు పొట్ట. మనకు కావలసిన నీరు కంటే ఒక గ్లాసుడు ఎక్కువ తాగామనుకోండి, వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది. మరి లోపల నుంచి జీవజల నదులు ప్రవహించడం అంటే అర్థం ఏంటి? దాన్ని మనం అర్థం చేసుకోవడంలో ఉంటుంది. అక్కడ వ్యాపారము అనగానే, క్రయ విక్రయాలు అనగానే సూపర్ మార్కెట్కి వెళ్ళిపోతారు మనోళ్ళు. క్రెడిట్ కార్డులు, RFID చిప్పులు, ఆ ముద్రలో లేదా చూపించడాలు, స్కాన్ చేయడాలు, నథింగ్ డూయింగ్. ఇదేది కొన్ని వ్యాపారాలు ఉన్నాయి. దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపం గురించి ఇక్కడ చెప్పబడింది. మద్యములో మత్తులయ్యుండుకుని దానిలో దుర్వ్యాపారం ఉన్నది. మీరు వ్యాపారం చేయలేరు. కారణం మీరు తెలుసా? మీకు అధికారం అనేది. ఎందుకంటే మీరు సాతాను ముద్రను వేయించుకోలేదు కాబట్టి. ఒకవేళ మీరు సాతాను ముద్ర వేయించుకున్నారు అనుకోండి, అవసరం మీద కుడి చేతి మీద వేయించుకున్నారు అనుకోండి, అంటే అర్థం ఏంటి? సాతాను సంబంధమైన ఆలోచనలు, సాతాను సంబంధమైన క్రియలు ఉంటే మీరు ఆ క్వార్టర్ బాటిల్ని గడగడ గడగడ తాగలుగుతారు. అప్పుడు అధికారం వస్తుంది మీకు. మీరు ముద్ర వేయించుకోలేదు కాబట్టి మీకు అధికారము లేదు. అది దాని అర్థం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలు చూద్దాం. మనము పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అలరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచు నుండుటకు గడిచిన కాలమే చాలులు. 4వ వచనం చూడండి. అపరిమితమైన ఆ దుర్వ్యాపారములందు, ఏంటంటే ఏ వ్యాపారము? దుర్వ్యాపారము. అన్లిమిటెడ్, అపరిమితమైన, అన్లిమిటెడ్ కాల్స్ అంటాడు ఈ మధ్యకాలంలో. అన్లిమిటెడ్ కాల్స్ ఫ్రీ అంటున్నాడు. అపరిమితమైన దుర్వ్యాపారము. దుర్వ్యాపారం అంటే క్రయ విక్రయాలు, అమ్మడం కొనడం. అన్లిమిటెడ్, అన్లిమిటెడ్. యేసు ప్రభువు అంటూ ఉన్నారు, మనిషి కుమారుడు వచ్చిన దినం ఎలా ఉంటాయంటే లోతు దినముల్లో ఉండును. జనులు అమ్ముచు కొనుచు, పెళ్లి చేసుకొనుచు, పెళ్లికి ఇయ్యబడుచు, ఇట్లు కట్టుకొనుచు, తినుచు, త్రాగుచు, సుఖిస్తూ ఉంటారని ఉంది. ఇది క్రయ విక్రయాలు చేయడం అంటే. ఇష్టానుసారంగా జీవించడం, దేవునికి వ్యతిరేకంగా బ్రతకడం. ఇంతవరకు మనం నేర్చుకున్నటువంటి వచనాలను బట్టి ఎవరైతే సాతాను ముద్ర కలిగి ఉంటారో వారు మాత్రమే క్రయ విక్రయాలు చేస్తారు అన్న విషయాన్ని మనం నేర్చుకున్నాం. క్రయ విక్రయాలు అంటే ఈలోక సంబంధమైనటువంటి వ్యాపారము లేదా బిజినెస్ కాదు, కానీ ఇది ఆత్మ సంబంధమైనటువంటి అర్థం ఉన్నదన్న విషయాన్ని మనం ఇప్పుడు వరకు మనం పరిశీలన చేసాం. ఎవరైతే సాతాను ముద్ర కలిగి ఉంటారో వారు మాత్రమే క్రయ విక్రయాలు చేస్తారు అంటే అర్థం ఏంటంటే వారు మాత్రమే సాతాను సంబంధమైన క్రియలు చేస్తారు. ఎవరైతే సాతాను ముద్ర కలిగి లేరో, అనగా ఎవరైతే దేవుని ముద్ర కలిగి ఉన్నారో వారు ఈలోక సంబంధమైనటువంటి పాపములో వారు చిక్కుకోరు అని అర్థం. అయితే ఈ విషయం మనకి మరింత చక్కగా అర్థం అవ్వాలంటే ఒక ఉదాహరణ చూద్దాం. ఒకవైపు సాతాను ముద్ర వేయించుకున్నటువంటి వ్యక్తిని, మరొక వైపు దేవుని ముద్ర వేయించుకున్నటువంటి వ్యక్తిని, ఇద్దరిని పక్కపక్కన పెట్టి వాళ్ళిద్దరిని మనం పోల్చి చూద్దాం, కంపేర్ చేసి చూద్దాం. అలా చేసి చూస్తే సాతాను ముద్ర కలిగి ఉన్నవారు మాత్రమే క్రయ విక్రయాలు చేసే అధికారం ఉంటుంది. ఆ సాతాను ముద్ర లేని వారికి క్రయ విక్రయాలు చేసే అధికారము ఉండదు. అంటే ఆ వాక్యం యొక్క అర్థం ఏంటో మనకి తెలుస్తుంది. ఒకవైపు సాతాను ముద్ర వేయించుకున్నటువంటి వ్యక్తి, మరొక వైపు దేవుని ముద్ర వేయించుకున్నటువంటి వ్యక్తి. సాతాను ముద్ర వేయించుకున్న వ్యక్తి ఎవరు అంటే పొతీఫరు భార్య. దేవుని ముద్ర వేయించుకున్న వ్యక్తి ఎవరు అంటే యోసేపు. ఇద్దరిని కూడా మనం పోల్చి చూద్దాం. ఎవరైతే సాతాను ముద్ర వేయించుకున్నారో వారు మాత్రమే క్రయ విక్రయాలు చేసే అధికారం ఉన్నది అంటే అర్థం ఏంటో ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆదికాండము 39వ అధ్యాయము 7వ వచనం. అతని యజమానుని భార్య యోసేపు మీద కళ్ళు వేసి తనతో శయనించుమని చెప్పాను. ఇక్కడ పొతీఫరు భార్య, ఆమె ఆలోచనలు చెడిపోయినాయి, ఆమె చెడు ఆలోచనలు కలిగి ఉన్నది, అనగా ఆమె నొసటి మీద సాతాను ముద్ర కలిగి ఉన్నది. కాబట్టి ఆమె చెడు కార్యము చేయాలి అనే తలంపు కలిగి ఉంది. 7వ వచనములో చూసినట్లయితే అతని యజమానుని భార్య యోసేపు మీద కళ్ళు వేసి తనతో శయనించుమని చెప్పాను. ఒక పాపము చేయడానికి ఆమె ప్రేరేపించబడుతూ ఉంది. అదే సమయంలో మరి దేవుని ముద్ర కలిగినటువంటి యోసేపు గారు ఏం చేస్తున్నారో ఒకసారి మీరు చూడండి. 8వ వచనములో అయితే యోసేపు
ఒప్పుకోలేదండి. లేనట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొల్లులలో. అతను ఒప్పుకోవట్లేదు చేయడానికి. ఇక ఈమెయితే ప్రేరేపిస్తూ ఉంది, ఇతనైతే ఒప్పుకోవటం లేదు. ఆ దేవునికి వ్యతిరేకంగా ఏ విధమైన పాపము చేయాలంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే, సాతాను ముద్ర కలిగి ఉన్నటువంటి ఆమె పోతీఫరు భార్య పాపము చేయడానికి, ఈలోక సంబంధమైన క్రయ విక్రయాలు చేయడానికి తాపత్రయపడుతుంది. కానీ యోసేపు ఆ పని చేయడానికి ఒప్పుకోవటం లేదు. మరొక వచనం చూద్దాం. 10వ వచనములో మొదటి భాగం. దిలదిలము ఆమె యోసేపుతో మాటలాడుచుండెను. ఆమె యోసేపుతో మాటలాడుచుండెను. దేని గురించి మాట్లాడుతుంది? దైవ సంబంధమైన కార్యాల గురించా, మంచి విషయాల గురించా అంటే కాదు, పాపము చేయడం గురించి ఆమె దినదినము యోసేపుతో మాట్లాడుతుంది. అంటే ఆమె ఈ లోక సంబంధమైనటువంటి క్రయ విక్రయాలు చేయడానికి ఆమె ప్రేరేపించబడుతూ ఉంది. 10వ వచనములో 2వ భాగంలో చూడండి. అతడు అనగా యోసేపు ఆమెతో శయనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట వెళ్ళవాడు కాడు. ఒకవైపు ఈమె క్రయ విక్రయాలు చేయడానికి తాపత్రయపడుతుంటే యోసేపు గారు క్రయ విక్రయాలు చేయడానికి ఒప్పుకోవటం లేదు. ఈలోక సంబంధమైన జీవితాలు జీవించడానికి ఆయన ఒప్పుకోవటం లేదు. 3వ విషయాన్ని మనం చూద్దాం. 12వ వచనం. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనించుమని చెప్పగా. ఈ ఆలోచనలు ఇప్పుడు ఆమె క్రియారూపకంగా పెట్టింది. తనతో తప్పు చేయబలి యోసేపును ప్రేరేపిస్తూ ఉంది. అంటే ఈ లోక సంబంధమైనటువంటి క్రయ విక్రయాలు ఆమె చేస్తూ ఉంది. క్రయ విక్రయాలు చేసే అధికారం ఆమెకు ఉంది. ఎందుకంటే ఆమె సాతాను ఆలోచనలు కలిగి ఉంది, సాతాను సంబంధమైనటువంటి క్రియలు ఆమె కలిగి ఉంది కాబట్టి. అదే సమయంలో 12వ వచనం చూడండి. అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయాడు. ఎందుకని? ఈలోక సంబంధమైనటువంటి క్రయ విక్రయాలు చేయటం అతనికి చేత కావటం లేదు. ఇప్పుడు అధికారం ఎవరికి ఉందో చెప్పండి. క్రయ విక్రయాలు చేసే అధికారము సాతాను ముద్ర వేయించుకున్నటువంటి పోతీఫరు భార్యకే ఉంది. కానీ ఈలోక సంబంధమైనటువంటి క్రయ విక్రయాలు చేసే అధికారము యోసేపుకు లేదు. అందుకనే అతను పారిపోయాడు. ఈమె ఆ పని చేయటానికి ముందుకు వస్తూ ఉంది. కాబట్టి ఎవరైతే సాతాను ముద్ర వేయించుకుంటారో వారు మాత్రమే క్రయ విక్రయాలు చేయడానికి అధికారం ఉంది. అంటే అర్థం ఏంటంటే, ఏ వ్యక్తి అయితే సాతాను ముద్రలు లొసటి యందు కలిగి ఉన్నాడో, అనగా తన సాతాను సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడో, ఏ వ్యక్తి అయితే కుడి చేతి మీద సాతాను ముద్ర కలిగి ఉన్నాడో, అనగా ఏ వ్యక్తి అయితే సాతాను సంబంధమైన క్రియలు చేస్తూ ఉన్నాడో అతను మాత్రమే ఈ లోక సంబంధమైనటువంటి దుర్వ్యాపారం చేసేటటువంటి అధికారం కలిగి ఉంటాడు. కానీ దేవుని ముద్ర వేయించుకున్నవారు, అనగా దేవుని ఆలోచనలు కలిగిన వారు, దైవ సంబంధమైన కార్యాలు చేసేవారు ఈ లోక సంబంధమైనటువంటి క్రయ విక్రయాలు చేసే అధికారము లేదు అంటే అర్థం ఏంటంటే, వారు ఈ లోక సంబంధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి పాపాన్ని వారు చేయలేరు, చేయజాలరు. యోసేపులాగా వారు పారిపోతారు. కారణం ఏంటంటే వారికి అధికారం లేదు, అనగా ఆ చేసేటటువంటి ధైర్యం వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళు దేవునికి భయపడుతున్నారు కాబట్టి ఎవరైతే ఆ ముద్ర వేయించుకుంటారో, ఎవరైతే సాతాను ముద్ర వేయించుకుంటారో వారు మాత్రమే క్రయ విక్రయాలు చేస్తారు. అంటే అర్థం ఏంటంటే, మార్కెట్లోకి వెళ్ళి సరుకులు కొనుక్కోవడము, ఉప్పులు పప్పులు కొనుక్కోవడం దాని గురించి కాదండి. ఎవరైతే ఆ సాతాను యొక్క ఆలోచనలు, సాతాను యొక్క క్రియలు కలిగి ఉంటారో వారు మాత్రమే ఈ లోక సంబంధంగా, శరీర సంబంధంగా, ప్రకృతి సంబంధంగా, దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతారు అని అర్థం. కాబట్టి ఈ వాక్యాన్ని విన్నటువంటి మీరందరూ కూడా దీని యొక్క ఆత్మ సంబంధమైన అర్థాన్ని తెలుసుకుని ఆ విధంగా నడుచుకుంటారని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు నాయన. మరొకసారి మీ పాద సన్నిధి చేరి మీ మాటలను ధ్యానించాలని ఆశ కలిగి ఉంటుండగా మీరే తోడుండి సహాయం చేసి నడిపించగలరని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లరా, ఇప్పుడు మనము మరొక ప్రాముఖ్యమైన అంశాల గురించి మనం ధ్యానం చేద్దాం. అదేమిటంటే, చాలామంది RFID చిప్పుల్ని
మనుషుల యొక్క కుడి చేతి మీద గాలి లేదంటే మనుషుల యొక్క లొసటి యందు గాలి పెట్టడం ద్వారా ఒక లియల్త, ప్రపంచ లియల్త మనుషులందరినీ కూడా తన స్వాధీనంలోకి లేదా తన ఆధీనంలోనికి తీసేసుకుంటున్నాడు అని చాలామంది భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో ఆ ముద్రను వారి నొసళ్ళ యందు గాలి లేదా తమ కుడి చేతి మీద గాలి వేసుకున్నట్లుగా ఆ క్రూర మృగము వారిని బలవంతులు చేస్తున్నట్టుగా మరి అక్కడ వ్రాయబడింది. ఆ వచనాలను ఆధారం చేసుకుని RFID అనేటువంటి చిప్పులను ఆ కుడి చేతిలో కానీ లేదా నొసళ్ళ యందు కానీ పెడుతున్నారు. ఆ విధంగా పెట్టి ప్రపంచ మానవులందరినీ కూడా ఒక వ్యక్తి తన స్వాధీనంలోనికి లేదా తన ఆధీనంలోనికి తీసుకుంటున్నాడు. ఆ విధంగా RFID చిప్పులను మనుషుల శరీర భాగాల్లో ప్రవేశపెట్టి ప్రపంచ మానవులందరినీ తన ఆధీనంలోకి తీసుకునేటటువంటి ఒక ప్రపంచ నియంత, వరల్డ్ డిక్టేటర్ రాబోతూ ఉన్నాడు అని ఆ నియంత కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే వాస్తవానికి లేఖనాల ప్రకారము అటువంటి అవగాహన తప్పు. ఎందుకు తప్పు అంటే లేఖనాలు ఖచ్చితంగా సెలవిస్తూ ఉన్నాయి. అటువంటి శరీర సంబంధమైన RFID చిప్పులను శరీరాల భాగాల్లో పెట్టడము, తద్వారా మనుషులను తన ఆధీనంలోకి తీసుకోవడం అనేది ఎక్కడ కూడా లేఖనానుసారము కాదు. అయితే క్రీస్తు యొక్క సువార్త మహిమ ప్రకాశము పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినటువంటి విషయాలు మనుషులకు అర్థం కాకపోవడం వల్ల వాళ్ళు ఆ విధంగా తప్పుగా అర్థం చేసుకుంటూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథములో కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. సువార్త మహిమ ప్రకాశము వారికి ప్రకాశింపకుండునట్లుగా ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలుగజేసిందంట. అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధ లేఖనాలలో ఉన్నటువంటి సత్యాలు మనుషులకు అర్థము కాకుండా ఈ యుగ సంబంధమైన దేవత ప్రతి ఒక్కరికి కూడా గుడ్డితనము కలుగజేసింది. అందుకనే ఈ రోజున RFID చిప్పులని లేదా ఇంకో చిప్స్ అని ఆ రకరకాల చిప్పులని తప్పుడు బోధనలు చేస్తూ ఉన్నారు. అసలు వాస్తవం ఏంటంటే ఆ ప్రపంచ అధినేత, ఆ వరల్డ్ డిక్టేటర్ ఎప్పుడో వచ్చేసాడు. ఆల్రెడీ ఎప్పుడో వచ్చేసాడు. అతను మన మధ్యలో ఉన్నాడు. ఆ సంగతి తెలియక పలానా వ్యక్తి రోబులు చూస్తాడు, లేకపోతే ఇంకొక దేశంలో చూస్తాడని రకరకాలుగా ఊహాగానాలు చేస్తూ ఉన్నారు. అటువంటి అవగాహన తప్పు. ఇప్పుడు ప్రపంచంలో 2 రాజ్యాలు ఉన్నాయండి. ఒకటి దేవుని రాజ్యము లేదా క్రీస్తు రాజ్యము, రెండవది సాతాను రాజ్యము లేదా అంధకార సంబంధమైనటువంటి రాజ్యము. ఈ 2 రాజ్యాలు ఉన్నాయి. మనం పరిశుద్ధ గ్రంథంలోంచి మనం చూద్దాం. కొన్ని వచనాలు మనం పరిశీలన చేద్దాం. అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేశారంటండి. అంధకార సంబంధమైన అధికారము అంటే సాతాను రాజ్యము. సాతాను రాజ్యములో నుండి విడుదల చేసి తన ప్రియ కుమారుడి యొక్క రాజ్య నివాసులుగా మనల్ని చేశారంట. అనగా క్రీస్తు రాజ్యంలోనికి మనల్ని ప్రవేశపెట్టి క్రీస్తు రాజ్య పౌరులుగా మనల్ని చేశారు. అంటే ఇప్పుడు భూమి మీద 2 రాజ్యములు ఉన్నవి. ఒకటి సాతాను రాజ్యము, రెండవది క్రీస్తు రాజ్యము. ఇప్పుడు మనము మరొక వచనాలు చూద్దాం. అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 18వ వచనాలు కూడా మనం చూద్దాం. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపుకు తిరిగి, చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారములో నుండి దేవుని అధికారములోనికి. అనగా ఇప్పుడు 2 అధికారాలు ఉన్నాయి, 2 రాజ్యాలు ఉన్నాయి. ఒకటి సాతాను రాజ్యము, ఇంకొకటి దేవుని రాజ్యం. కాబట్టి ఈ విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. అయితే ఇప్పుడు సాతాను రాజ్యములో అపవాది తన రాజ్యాన్ని ప్రపంచమంతటా కూడా విస్తరింపజేశాడు. ప్రపంచంలో ఉన్నటువంటి 750 కోట్ల మంది ప్రజలను కూడా అతడు తన వైపుకు తిప్పేసుకున్నాడు. వాళ్ళందరినీ తన బానిసలుగా చేసేసుకున్నాడు. అతడు ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతూ ఉన్నాడు. అతడు ఎంత గొప్పవాడంటే సృష్టికర్త అయినటువంటి యేసు ప్రభు వారిని కూడా అతను శాసించేటటువంటి స్థాయికి ఎదిగినట్లుగా దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 8-9 వచనాలను మనం చూద్దాం. మరలా అపవాది
బిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొనిపోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమలు ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటినన్నిటినీ నీకిచ్చిదనని ఆయనతో చెప్పగా, అపవాది ఒక బిక్కిలి ఎత్తైన కొండ మీదకి యేసుప్రభువు వారిని తీసుకుని పోయి అక్కడ ఈ లోక రాజ్యములు అన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపిస్తూ ఉన్నాడు. ఈ లోక రాజ్యములన్నిటినీ, అంతేకాకుండా వాటి మహిమను కూడా యేసుప్రభువు వారికి చూపిస్తూ ఉంది. అంటే యేసుప్రభు వారికి తెలియదేలా ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నిటినీ, భూగోళాలని, సమస్త సృష్టిని కలుగజేసింది ఆయనే కదా. ఆయనకి తెలియకుండా ఏముంటుంది, ఆయనకి బరుగైంది ఏముంటుంది? అటువంటి సర్వ సృష్టికర్త అయినటువంటి యేసుప్రభు వారికే వాడు మరలా చూపిస్తూ ఉన్నాడు. ఎంతసేపు చూపించాడు తెలుసండి? ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఎంతసేపులో చూపించాడో తెలుసండి? ఒక్క నిమిషములో అండి. లోకాసువార్త 4వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి, ఒక నిమిషం అండి, ఒక నిమిషం. ఇంగ్లీష్ బైబిల్లో ఇల్లే మూమెంట్ ఆఫ్ టైం అని ఉంది. అంటే ఒక క్షణకాలంలో, మూమెంట్ ఆఫ్ టైం, ఒక్క క్షణములో. ఆలోచించండి, ఒక నిమిషములో, ఒక క్షణములో భూలోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఒక్క నిమిషములో, ఒక క్షణములో యేసుప్రభు వారికి చూపించాడు. అంటే వాడికి ఉన్నటువంటి నెట్వర్క్ ఏంటో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈ రోజున మనకి శాటిలైట్ టెక్నాలజీ, జీపీఎస్ అని, జీపీఆర్ఎస్ అని అద్భుతమైన టెక్నాలజీ మన చేతుల్లో ఉంది. ఇంత అద్భుతమైన టెక్నాలజీ ఉన్న మనము కూడా ప్రపంచములో ఉన్న దేశములన్నిటినీ వాటి మహిమను ఒక్క నిమిషములో చూపించడం అనేది అసాధ్యము. ఈ ప్రపంచ దేశాలన్నిటినీ వాటి మహిమను వివరించాలంటే మనకి ఎన్నో దినాలు పడతాయి. ఇంత అద్భుతమైనటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉన్న మనకి కూడా ఎన్నో రోజులు పడుతుందండి. కానీ ఆ కాలంలో సుమారు 2000 సంవత్సరాల క్రితం మొదటి శతాబ్దములోనే యేసు ప్రభు వారికి ప్రపంచ దేశములన్నిటినీ, ఈ భూలోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఒక్క క్షణములో వాడు చూపించాడు. అంటే వాడికి ఉన్నటువంటి టెక్నాలజీ, వాడికి ఉన్నటువంటి నెట్వర్క్ ఏంటో ఒక్కసారి మీరు ఆలోచించాలి. అంత అద్భుతమైనటువంటి టెక్నాలజీ ఉందండి. వాడికి ఉన్నటువంటి టెక్నాలజీ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎంత అద్భుతమైన టెక్నాలజీ ఒకసారి మీరు చూద్దాం. ఎంత అద్భుతమైన టెక్నాలజీ ఉందంటే ఆ టెక్నాలజీ, వాడికి టెక్నాలజీ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఎలయనగా బలము పోరాడులది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండల బంధుల దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. వాడికున్న నెట్వర్క్ చూడండి. ఎంత నెట్వర్క్ అంటే మనము పోరాటము చేసేటటువంటిది మన శత్రువు వాడు. మన శత్రువు ఎంత నెట్వర్క్ ఉందో ఒకసారి మీరు చూడండి. మనము పోరాడులది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ. అంటే వాడి క్యాబినెట్లో, వాడి మినిస్ట్రీలో ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులున్నారు, ఆకాశ మండల బంధుల దురాత్మల సమూహములతోనూ. ఆకాశ మండలములో, అంతరిక్షములో వాడికి సమూహములున్నాయంట. సమూహములు, ఆకాశ మండల బంధుల దురాత్మల సమూహములు. సమూహము అంటున్నాడా, సమూహములు అంటున్నాడా? సమూహములు, బహువచనం, గ్రూప్స్. ఇంగ్లీష్లో గ్రూప్స్ అంటారు. ఈ మధ్యకాలంలో వచ్చింది మనకి వాట్సాప్ గ్రూప్ అని. కానీ సుమారు 2000 సంవత్సరాల క్రితమే వాడికి అద్భుతమైనటువంటి గ్రూప్స్ ఉన్నాయండి. నెట్వర్క్ ఉంది, పెద్ద నెట్వర్క్. ఒక నెట్వర్క్ కదా, ఆకాశ మండలములో, అంతరిక్షములో, ఈ విశ్వములో ఆకాశ మండల బంధువుల్లో దురాత్మల సమూహములు, గ్రూప్స్. ఒకటి కాదు, రెండు కాదు. ఒకప్పుడు దెయ్యం పట్ల వాళ్ళు అడిగితే యేసుప్రభువారు నీ పేరేంటి అంటే నా పేరు సేనా అంటున్నాడు. అంటే అనేక మంది, ఒకటి కాదు, ఇద్దరు కాదండి, అనేక మంది. ఆకాశ మండల బంధువులు, ఉన్నటువంటి దురాత్మల సమూహాలు, గ్రూప్స్.
ఇప్పుడు మనకు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులు ఈ మధ్య కాలంలో వచ్చాయి, కానీ మనకి ఈ గ్రూపులో లేదు. వాడికి ఎప్పటి నుంచో ఉన్నాయండి. ప్రపంచ దేశాలన్నిటిలో వాడి గ్రూప్స్ ఉన్నాయి. వాళ్ళ నెట్వర్క్ ఇంటర్నేషనల్ నెట్వర్క్, యూనివర్సల్ నెట్వర్క్ అండి వాడిది. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో వాళ్ళ నెట్వర్క్ ఉంది. ప్రతి రాష్ట్రంలో వాడి గ్రూప్స్ ఉన్నాయి. ప్రతి జిల్లాలో వాళ్ళ నెట్వర్క్ ఉంది. ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, చివరికి ప్రతి కుటుంబంలో కూడా వాడి నెట్వర్క్ ఉందండి. ఎప్పటి సమాచారం అప్పుడు వెంటనే వాడికి వెళ్ళిపోతూ ఉంటుంది, ఇమ్మీడియట్గా. అంత అద్భుతమైన నెట్వర్క్ ఉందండి వాడికి. అందుకనే ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమలు ఒక క్షణములో యేసు ప్రభు వారికి చూపించగలిగాడు. వాడు అంత గొప్ప నెట్వర్క్ ఉన్నటువంటి ఆ వాడు నువ్వెక్కడికి వెళ్తున్నావో తెలుసుకోవడం కోసం నీకు చిప్పు పెట్టాలా నీ చేతిలో? ఎంత సిల్లీగా ఉందండి మాట వినడానికి. అంత నెట్వర్క్ ఉన్నటువంటి వ్యక్తి నువ్వెక్కడికి వెళ్తున్నావో, నువ్వేం మాట్లాడుతున్నావో, నువ్వేమేం చేస్తున్నావో తెలుసుకోవడానికి నీకు చిప్పు పెట్టాలా? చేతగారు మాట్లాడి వాళ్ళని కూడా నీకు చిప్పు పెట్టవలసిన అవసరం లేదు. నువ్వేమో ఇంటర్నేషనల్ డాన్ అనుకుంటున్నావు. నువ్వేమన్నా కంటికి కనిపించని చిన్న వైరస్ని ఈ రోజున ప్రపంచంతో విలువెల్లాడిపోతా ఉందండి. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆలోచించాడు. నువ్వెక్కడికి వెళ్తున్నావు, నువ్వేం చేస్తున్నావు, నువ్వేమి ఆలోచిస్తున్నావు, ఎవ్రీ క్షణం, ఎవ్రీ మూమెంట్, ప్రతి సెకండ్ వాడికి అప్డేట్ వెళ్ళిపోతూ ఉంటుందండి. వాడి నెట్వర్క్ అంత పెద్దది. నువ్వెక్కడున్నావో తెలుసుకోవడం కోసం, నువ్వేం చేస్తున్నావో తెలుసుకోవడం కోసం నీ చేతిలోనో నీ లొసట్లోనో RFID చిప్ పెట్టవలసినటువంటి గత్యంతరము వాడికి లేదండి. ఈజ్ ఎ మాస్టర్. అతనికి యూనివర్సల్ వైడ్ నెట్వర్క్ ఉందండి, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్. అది నువ్వెక్కడో తెలుసుకోవడానికి నీ చేతుల్లో, నీ లోసల మీద, నీ లోసల లోపల, నీ చేతి లోపల మైక్రో చిప్పులు పెట్టవలసిన అవసరం లేదండి. అటువంటి ఉద్దేశం కూడా బైబిల్లో వ్రాయబడలేదు. చేతగారి బోధకులు చేతగారి ప్రసంగాలు చేసి మనుషుల్లో తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. ఇంకా వాడు ఎంత గొప్పవాడో ఒకసారి మనం చూద్దాం. ఇంకా మరింత ముందుకు చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 9వ వచనం. నీవు సాగిలపడి, యేసు ప్రభు వారితో మాట్లాడుతున్నాడు వాడు. యేసు ప్రభు వారిని సాగిలపడమంటున్నాడు. ఓ యేసు, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడలా, నీవు నాకు సాగిలపడి నమస్కారము చేస్తే వీటిలన్నిటినీ నీకు ఇచ్చేదను ఆయనతో చెప్పగా. వీటిలన్నిటినీ నీకు ఇచ్చేస్తాను. భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, విశ్వము సమస్తాన్ని క్రియేట్ చేసిన వ్యక్తే యేసు ప్రభువారు. సమస్తానికి సృష్టికర్త యేసు ప్రభువారు. అపవాది ఏముందండి? అపవాదికి ఏమీ లేదు అక్కడ. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు వాడు? నీవు కనుక సాగిలపడి నాకు నమస్కారం చేస్తే ఇదంతా నీకు ఇచ్చేస్తాను అంటున్నాడు. అసలు ఈ మాట యేసు ప్రభు వారు మాట్లాడాలి అపవాదితోటి. ఓ అపవాది, నువ్వు ఎంత కష్టపడుతున్నావు, నీవు కనుక సాగిలపడి నమస్కారం చేసి నేను చెప్పిన మాట వింటే ఈ సమస్తము నీకు ఇచ్చేస్తాను అని యేసు ప్రభు వారు చెప్పాలి. కానీ పరిస్థితి రివర్స్ అయిపోయింది ఇక్కడ. గమనించండి. సమస్తము కూడా దేవునిది, సమస్తము కూడా ప్రభువు వారిది. సమస్తానికి అధిపతి ఆయన. అధిపతి అపవాదితో అనాలి, నీవు నాకు సాగిలపడి నమస్కారం చేస్తే నీకు ఇస్తాను ఇదే అని. కానీ ఇక్కడ పరిస్థితి పూర్తిగా తారుమారైపోయింది, విరుద్ధంగా ఉంది. ఓ యేసు, సృష్టికర్తమైన యేసు, నీవు నాకు సాగిలపడి నమస్కారం చేస్తే ఇదంతా నీకు ఇచ్చేస్తాను. మరింత కొంచెం ముందుకెళ్దాం మనం. లూకాసు వార్త 4వ అధ్యాయము 5 నుంచి 7 వచనాల వరకు చూద్దాం. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి ఏమైనా మాట్లాడుతున్నాడో వాడు చూడండి. ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది. అది నాకు అప్పగింపబడి ఉన్నది. ఎవరిచ్చారు ఈ అధికారం అంతా? ఈ రాజ్యముల మహిమ, ఈ అధికారము ఎవరిచ్చారు? వాడికి అపవాదికి ఎవరిచ్చారు? ఇది నాకు అప్పగించబడి ఉన్నది అంటున్నాడు. మనమే అప్పగించుకున్నాం వాడికి. మనందరూ కూడా వాడికి బానిసలం అయిపోయి, వాడి ఆలోచనలకు, వాడి క్రియలకు లోనైపోయి, వాడు చెప్పినట్లుగా చేస్తూ, వాడు చెప్పినట్లుగా వాడి మాట వింటూ వాడికి బానిసలం అయిపోయి మనందరూ కూడా వాడికి దాసులుగా అప్పగించుకున్నాం మనం.
అందుకని వాడు అంటున్నాడు, ఈ అధికారమంతయు నాకు అప్పగింపబడి ఉన్నది. ఇంకా చూడండి ఏమంటాడు, అది ఎవరికి లేరు ఇయ్యగోరుదులో వారికి ఇత్తులు, లేరు ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇస్తారు. అంటే వాడు సుప్రీం అథారిటీ అనమాట. వాడు ఇవ్వాలనుకున్న వాళ్ళకి ఇస్తాడు, ఇవ్వకూడదు అనుకుంటే ఇవ్వడు. అంత అధికారం కలిగి ఉన్నాడు ప్రపంచం మీద. కాబట్టి నీవు నాకు మొక్కితివా ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పాను. కాబట్టి నీవు నాకు మొక్కితే ఇదంతా నీదైపోతుంది, ఇదంతా నీకు ఇచ్చేస్తాను. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రపంచాన్ని ఏలుతూ ఉన్నటువంటి అధిపతి అపవాది అన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడో భవిష్యత్తులో వస్తాడని ఎదురు చూడకండి, మోసపోకండి. ఆల్రెడీ వాడు వచ్చేసాడు. ఇప్పుడు వాడు పరిపాలన చేస్తున్నాడు. ప్రపంచ ప్రజలందరినీ కూడా తన ఆధీనంలోనికి తీసేసుకున్నాడు వాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, లోకమంతయు దుష్టుని యందున్నదని ఎరుగుదుము. లోకమంతా దుష్టుని యందున్నదే. లోకమంతా కూడా, ప్రపంచ దేశాలన్నీ, గ్లోబు మొత్తం, ప్రపంచమంతా కూడా, లోకమంతయు దుష్టుని యందున్నదని ఎరుగుదుము. అందుకే యేసు ప్రభు వారు అంటున్నారు యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనములో, ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వారికి సంబంధం ఏమీ లేదు. ఈ లోకాధికారి వస్తూ ఉన్నాడు. సాతానుని యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నారు, ఈ లోకాధికారి వస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఎప్పుడు ఎవరో ఇంకా ఎవరో వస్తారు అని చెప్పి ఎవరి కోసం ఎదురు చూడకండి. ఆల్రెడీ వాడు వచ్చేసాడు. వాడు ఎంత పని చేస్తున్నాడో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. వాడు ఎంతగా పనిచేస్తున్నాడో ఒక్కరు మాటలు మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, మీరు వాటిని చేయొచ్చు, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతి. ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తాన్ని, ప్రపంచ మానవులందరినీ ప్రేరేపిస్తున్నటువంటి శక్తికి అధిపతి వాడు. అధిపతి, హీ ఈజ్ ద సుప్రీం కమాండర్, హీ ఈజ్ ద వరల్డ్ డిక్టేటర్. అండి. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, వాడి శక్తిని మీరు తక్కువ అంచనా వేయకండి. వాడు ఇప్పుడు ప్రపంచ మానవులందరినీ కూడా వినాశనం చేస్తూ ఉన్నాడు, సంహారం చేస్తూ ఉన్నాడు. వాడు ఏ విధంగా వాడు మానవుల్లో ఈ లోకంలో పనిచేస్తున్నాడో ఒకసారి మీరు కొన్ని వచనాలు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదులా అని వెతుకుచూ తిరుగుతున్నాడు. ఎవరు దొరుకుతారా అని ప్రతి మనిషి కోసం అతను తిరుగుతూ ఉన్నాడు. అలాగే ప్రకటన 12వ అధ్యాయం 12వ వచనం, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని బహుక్రోధము గలవాడే మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. తనకు సమయం కొంచెమే. పరీక్షల్లో రాసేది చాలా ఎక్కువ ఉంది, సమయం కొంచెమే ఉంది అనుకుని ఏం చేస్తాం? అటు ఇటు చూడం మనం, వెనక ముందు చూడం మనం. వంచిన తల ఎత్తకుండా టకటక చకచక రాసేస్తూ ఉంటాం మనం. అలాగే అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకున్నాడు. తొందరలోనే వాడు టైం అయిపోతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మనుషులందరినీ కూడా హతము చేయాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒక మంచి మాట చూద్దాం. వాడు ఎంత పవర్ఫుల్గా పనిచేస్తున్నాడో హబక్కూకు గ్రంథంలో వ్రాయబడిందండి. హబక్కూకు గ్రంథం మొదటి అధ్యాయము 15 నుంచి 17 వచనాలు. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. మనుషులందరినీ, ప్రపంచ మానవులందరినీ గుచ్చి లాగుతున్నాడు. వాడు ఉరులు వగ్గి చిక్కించుకొనుచున్నాడు. నీకు ఉరులు వగ్గుతున్నాడు, నువ్వు చిక్కిపోతున్నావు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. వల వేస్తుంటే వల నిండిపోతుంది. ఎలా వేస్తే అలా పడిపోతున్నారు మనుషులందరూ కూడా. వాడు గంతులు వేస్తూ ఉన్నాడు అపవాదాన్ని. ప్రపంచ మానవులందరినీ తన బొట్లో వేసేసుకున్నాడు వాడు. అందుకని వాడు గంతులు వేస్తూ ఉన్నాడు. 17వ వచనం, వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిబ్బరుచి చూడవలెనా. వాడు ఎల్లప్పుడూ అంటే ఫర్ ఎవర్, కంటిన్యూస్లీ, వితౌట్ ఎనీ బ్రేక్. వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిబ్బరుచి చూడడం వలన వలేస్తున్నాడు, పట్టుకుంటున్నాడు, బొట్టలు వేసుకున్నాడు, వలేస్తున్నాడు, పట్టుకుంటున్నాడు, బొట్టలు వేస్తున్నాడు. ఎల్లప్పుడూ వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిబ్బరుచి చూడడం వలన ఎప్పటికెళ్ళి మానకుండా వాడు జనములను హతము చేయుచుండవలెనా.
ఎప్పటికీ మానకుండా వాడు జనములను హతము చేస్తూ ఉన్నాడండి. ఎప్పటికీ మానకుండా, వితౌట్ ఎనీ బ్రేక్, ఫర్ ఎవర్, కంటిన్యూస్లీ మనుషులను హతము చేస్తూ ఉన్నాడు. ప్రపంచ మానవులను అందరినీ కూడా హతము చేస్తుంటే శవాలు గుట్టలుగా పడిపోయి రక్తం ఏరులై పారుతూ ఉంది. ఇది మీ కంటికి కనిపించడం లేదా అని అడుగుతూ ఉన్నాను. వాడు ఎంతగా మానవ విధ్వంసం చేస్తూ ఉంటే, మనుషులందరినీ సంహారం చేస్తుంటే ఈ వాక్యాలు మీ కంటికి కనిపించటం లేదా? సువార్త మహిమ ప్రకాశము మీ కంటికి కనిపించకుండా ఈ యుగ సంబంధమైన దేవత మీ నేత్రాలకు గుడ్డితనం కలుగజేసిందా? ఆల్రెడీ వాడి వచ్చి విధ్వంసం సృష్టిస్తుంటే, మానవ సంహారం చేస్తూ ఉంటుంటే ఈ విషయాన్ని మర్చిపోయి ఎప్పుడో వస్తాడండి, ఇప్పుడు రాలేదు, ఎప్పుడో వస్తాడు, రోగులు చేస్తాడు, అక్కడి నుంచి వస్తాడు, ఎక్కడి నుంచి వస్తాడు, చేతకాని మాటలు చెప్పి జనాలు మోసం చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ వాడు వచ్చేసాడు. ప్రపంచ మానవులందరినీ కూడా చంపుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. అందరినీ చెప్పేశాడు. అందరినీ కూడా తన ఉరిలా బంధించేస్తూ ఉన్నాడు వాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 24 నుండి 26 వచనాలు చూద్దాం. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వారి ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొనదరేమో అని ప్రభువు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడులు సహించువాడుగాను ఉండవలెను. ఈ వాక్యములో దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను. అందువలన సాతాను, ఈ మాట గమనించండి, 2వ వాక్యాన్ని, సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వేరు, అపవాది తన ఇష్టము చొప్పున చెరపట్టేశాడు ప్రపంచ మానవులందరినీ. చెరపట్టిన వీరు వారి ఊరిలో నుండి తప్పించుకొని వస్తారేమో అని. అంటే ఇప్పుడు ప్రపంచ మానవాళి అందరినీ కూడా అపవాది చెరపట్టేశాడు. ప్రపంచ మానవులందరూ వాడి ఊరిలో ఉన్నారు. వాడు గాలము వేసి గుచ్చి లాగుతున్నాడు, ఉరులు వగ్గి చిక్కించుకొనుచున్నాడు. ఎల్లప్పుడూ మారకుండా వలలు నిండిపోయిన వలలు బుట్టలో దెబ్బరిస్తూ ఉన్నాడు. మనుషులందరినీ హతము చేస్తూ ఉన్నాడు. ఎప్పటికీ బాలకుండా వాడు మనుషులను హతము చేయుచుండవలెను. ప్రపంచ నాశనము జరిగిపోతూ ఉంటే నిద్రపోతూ ఉన్నారు. ఇంకా ఇప్పుడు రాలేదండి, ఇప్పుడు కాదండి, ఎప్పుడో వస్తాడండి, RFID చిప్పి పెడతాడండి, ఆ చిప్పి పెడతాడండి, ఈ చిప్పి పెడతాడండి. విశ్వాసుల చేతుల్లో చిప్పలు పెడుతున్నారు మీరు అందరూ కూడా. ఇవన్నీ కూడా దొంగ బోధలు, బాయి బోధలు, బైబిల్ చేతగాని వాళ్ళు చేసేటువంటి ప్రసంగాలు ఇవన్నీ కూడా. ఎప్పుడో ఎవరో వస్తారని చేతుల మీద, నొసళ్ళ మీద RFID చిప్పులు పెడతారనేది తప్పుడు బోధది. ఏ రోజైతే నీవు చెడు ఆలోచనలు కలిగి ఉన్నావో అదే రోజులు నీకు అపవాది ముద్ర పడిపోతుంది, సాతాను ముద్ర. ఏ రోజైతే సాతాను క్రియలు నీవు చేశావో అదే రోజున నీ కుడి చేతి మీద సాతాను ముద్ర పడిపోతుంది. ఇది కంటికి కనిపించే ముద్ర కాదు, ఇది ఆత్మ సంబంధమైన అర్థం ఉంది ఇక్కడ. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 22-23 వచనాలు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములలోనూ ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములలోనూ ఉన్నట్లు నాకు కనబడుచున్నది. ఏ వ్యక్తి అయితే అపవాది యొక్క ఆలోచనలు చొప్పులు నడుస్తాడో, అపవాది సంబంధమైన క్రియలు చేస్తాడో, అతడు ఎక్కడున్నాడో తెలుసండి. అతడు ఘోర దుష్టత్వములో ఉన్నాడండి. ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములలోనూ ఉన్నాడు అని గుర్తుపెట్టుకోండి. ఏ వ్యక్తి అయితే చెడు ఆలోచనలు, అపవాది యొక్క ఆలోచనలు కలిగి అపవాది యొక్క క్రియలు చేస్తున్నాడో అతడు ఘోర దుష్టత్వములో ఉన్నాడు, దుర్నీతి బంధకాల్లో ఉన్నాడు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ ఉన్నాడు బంధకాల్లో. ఇక ఎవరో వచ్చి వాళ్ళకి చిప్పులు పెట్టాల్సిన అవసరమో లేదు. ఏ వ్యక్తి అయితే సాతాను సంబంధమైన ఆలోచనలు కలిగి ఉంటాడో, ఏ వ్యక్తి అయితే సాతాను సంబంధమైన క్రియలు కలిగి ఉంటాడో ఆ వ్యక్తి ఘోర దుష్టత్వంలో ఉన్నాడని సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఆ వ్యక్తి దుర్నీతి బంధకాల్లో ఉన్నాడని సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడో ఎవరో వచ్చి నీ కుడి చేతి మీద, నీ నొసటి మీద RFID చిప్పులు పెట్టరండి. ఎవరో కూడా ముద్రలు వేయరు. ఇది కంటికి కనిపించే ముద్రలు కాదు ఇవి. ఒక వ్యక్తి ఎప్పుడైతే తన హృదయంలో చెడు ఆలోచనలు కలిగి ఉంటాడో అప్పుడే అతని నొసటి మీద సాతాను ముద్ర పడిపోతుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి చెడు కార్యములు చేస్తాడో అప్పుడే అతని కుడి చేతి మీద సాతాను ముద్ర పడిపోతా ఉందన్న సంగతి ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇది కంటికి కనిపించే ముద్ర కాదు.
ఇది కంటికి కనిపించే ముద్ర కాదండి. ఆత్మ సంబంధమైన అర్థాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నా. కాబట్టి ఎవరో ఎప్పుడో వచ్చి మీ కుడి చేతి మీద కానీ మీ లొసళ్ళ మీద కానీ RFID చిప్పులు పెడతారు అనేది 100% 100% తప్పుడు బోధ అన్న విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుంచుకోవాలి. ప్రపంచ మానవులందరూ తన ఆధీనంలోకి తీసుకొని పోయే ప్రపంచ అధినేత వరల్డ్ డిక్టేటర్ ఎప్పుడో వచ్చేసాడు. వాడు మానవులందరినీ గుచ్చి లాగుతూ ఉన్నాడు, వల వేసి తన బుట్టలో వేసేసుకుంటున్నాడు. ఎప్పటికీ మానకుండా జనములను హతము చేస్తూ ఉన్నాడు. ప్రపంచ మానవులందరినీ హతము చేస్తూ ఉన్నాడు, శవాలుగా మార్చేస్తున్నాడు. రక్తము ఏరులై పారుతా ఉంది. దాన్ని ఎవరు గ్రహించలేండి మీరు. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము, దేవుని వాక్యములో ఉన్నటువంటి ఆ శక్తి, దేవుని వాక్యములో ఉన్నటువంటి వాస్తవము మీకు కనిపించకుండా ఈ యుగ సంబంధమైన దేవత అనగా అపవాది మీ మనోనేత్రాలకు గుడ్డితనము కలుగజేశాడు. అందరూ గుడ్డివాళ్ళు అయిపోయారు, ముఖ్యంగా బోధకులందరూ కూడా. అందుకని దేవుడి వాక్యం సెలవిస్తుంది, గుడ్డివాడికి తోవ చూపితే ఇద్దరును గుట్టలో పడ్డారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, భవిష్యత్తులో మనుషుల కుడి చేతుల్లోనూ లొసటి మీద RFID చిప్పులు పెడతారు అని ఎవడు బోధిస్తాడో వాడు దొంగ బోధకుడు, గుడ్డి బోధకుడు. అటువంటి వాడికి వాక్యము తెలియదు అన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి. అటువంటిది వాక్యానికి విరుద్ధమైన బోధ. కాబట్టి అటువంటి చేతగాని బోధకులను మీరు పక్కన పెట్టండి. వాక్యములో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన అర్థాన్ని తెలుసుకుని మీరందరూ కూడా ముందుకు వెళ్ళాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి మీకు వాస్తవాలు అర్థం అవ్వాలంటే ఎవరో చెప్పారని వాళ్ళ మాటలు నమ్మడం కాదు, సూటు బూట్లు వేసుకున్నారని, కారుల్లో వచ్చారని, విమానాల్లో వచ్చారని వాళ్ళ మాటలు వినడం కాదు. బెరయ సంఘస్థుల వలె వీరు ఉండాలండి. బెరయ సంఘస్థులు ఏం చేశారు? వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులయ్యుండి పౌలులు శీలలు చెప్పిన సంగతులు అలాగున ఉన్నవా లేవా అని అనుదినము వాళ్ళు పరిశీలన చేశారు. కాబట్టి అనేక మంది ప్రభువులందు విశ్వాసం ఇచ్చారు. మీరు కూడా వాక్య సత్యాలు గ్రహించాలి. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని కాదండి. RFID చిప్పులు అనేది బైబిల్కి వ్యతిరేకమైన బోధ. మీకు సత్యము తెలియాలి అంటే మీరు పరిశుద్ధ గ్రంథాన్ని మీరు బాగా చదవాలి, ధ్యానించాలి. కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చదివిన వాళ్ళకు మాత్రమే ఈ సత్యాలు తెలుస్తాయన్న వాస్తవాన్ని గ్రహించి మీరందరూ కూడా సత్య మార్గంలో నడవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు అట్టి కృప మీ అందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్.